4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అభిప్రాయాలు చెప్పడం వేరు, అసభ్య పదజాలంతో విరుచుకుపడడం వేరు. తనలో కాదు, ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు పాలసీల మీద మాట్లాడాలి, విమర్శలు చేయాలి, కానీ శృతి మించి కుటుంబ సభ్యుల దాకా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జర్నలిస్టులు కూడా కొంతమంది కుటుంబ సభ్యుల మీద, అంటే ఎవరైతే తమకు పడదో, ఎవరి గురించి అయితే తాము తప్పుగా చెప్పాలని ఎవరో ఫోర్స్ చేసి చెప్పించారో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం. రేవంత్ రెడ్డి కూడా అదే ఆవేదన వ్యక్తం చేశారు. సార్, నా వరకు కాదు, కుటుంబ సభ్యుల మీదే దాడి దిగుతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది బాధితులు ఉన్నారు. సార్, నాకు తెలిసి మీరు కూడా ఒక బాధితులే. అంటే నా కుటుంబ సభ్యుల మీదకి రాలేదు, కానీ నన్ను మాత్రం ఇష్టమైనట్టు ఇచ్చిన దారాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ఒకటి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అసలు నన్నైనా ఎందుకు తిట్టాలి, రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టాలి? రేవంత్ రెడ్డి మీరు విమర్శించవచ్చు, కానీ ఆయన కుటుంబ సభ్యుల ఆవేదన నిజమది. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, భార్య ఉంటుంది కదా. సో మీరు ఒక్కసారి ఈ రకమైన నీచమైనటువంటి దాడి మీ ప్రత్యర్థులపైన చేయిస్తున్నప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చూపెట్టండి, మీ అమ్మకు చూపెట్టండి. ఇంకో నేను ఇలాంటి చెత్త పోస్టు రేవంత్ రెడ్డి మీద పెడుతున్నా, బాగానే ఉందా అమ్మ అని అడగండి. లేదా మీ బిడ్డకు చూపెట్టండి, తల్లి బాగానే ఉందా అని అడగండి. మీ భార్యకు చూపెట్టండి, నేను ఇట్లా పెడుతున్నాను. వాళ్ళు ఎవరైనా హర్షిస్తే పెట్టండి మీరు మీ ప్రత్యర్థుల పైన. సో ఏంది ఇది సంస్కృతి? ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ళైంది వచ్చి. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఆంధ్రలో ఉన్న ఈ సంస్కృతి ఫార్చునేట్లీ తెలంగాణలో లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే నిర్ద్వందంగా నేను ఖండించాను. సో రేవంత్ రెడ్డి మీకు స్ట్రెచ్చర్ నుంచి మార్చరీకి పోతాడు అని అన్న రోజు ఇక్కడే కూర్చొని ఇది సరైన మాట కాదు, ఇది రేవంత్ గౌరవాన్ని ఇవ్వదు, కేసీఆర్కు సానుభూతి పెంచుతుంది అన్నాను. సో వాస్తవంగా ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడి చూశాను. నేను కేసీఆర్ అనలేదు, బీఆర్ఎస్ అన్నాను అని ఆయన సవరణ కూడా ఇచ్చారు. సో కానీ ఈ నేను చేసిన వ్యాఖ్య నమస్తే తెలంగాణలో పేజ్ 1లో పబ్లిష్ చేశారు. 2 days అందరూ కూడా మీరు మాట్లాడింది విపరీతంగా వైరల్ చేశారు. వైరల్ చేయడమే కాదు, రేవంత్ రెడ్డికి క్లాస్ పీకను ప్రొఫెసర్ నాగేశ్వర్. అందులో నేను రేవంత్ రెడ్డికి పీకలేదు, నేను ఎవరికి క్లాసు పీకను. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బట్ రేవంత్ రెడ్డి మీదనే అనలేదు. నేను బీఆర్ఎస్ నేతలు కూడా అన్నాను, హరీష్ రావును కూడా ఖండించాను. అలా హరీష్ రావు అన్నాడు పిచ్చి కుక్కలు అంటే, అది కూడా కరెక్ట్ కాదని ఖండించాను. కానీ జర్నలిజంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు అవసరమైన పార్టీ వాళ్ళు తీసుకుంటారు. నమస్తే తెలంగాణ పార్ట్ వాళ్ళు అవసరమైంది వరకే తీసుకున్నారు. నేను ఈవెన్ దిగజారడ పదం కూడా రేవంత్ రెడ్డి పైన అనలేదు, హరీష్ రావు పైన అనలేదు. నాకు ఇద్దరంటే గౌరవం అభిమానం ఉంది కనుక ఇద్దరిపైన దిగజారున పదం వాడలే. నేను అన్నది ఒకటే, రేవంత్ రెడ్డి గౌరవాన్ని ఇవ్వదు, కేసీఆర్కు సానుభూతి పెంచుతుంది. అయినా బీఆర్ఎస్ నేతలు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. సో మార్చరీకి పోవడం అనేది తప్పైతే పిచ్చి కుక్క రైట్ అవుతుందా అన్నాను. సో ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది నాకు ఇదివరకే అనుభవం. సాక్షిలో, ఈనాడులో రెండిట్లో నా యూట్యూబ్ వీడియోలలో మాట్లాడిన దాన్ని పేజ్ 1లో పబ్లిష్ చేశారు. ఎక్కడ నా సాధ్యమే చెప్పండి. ఈనాడులో వస్తే సాక్షిలో రాదు, సాక్షిలో వస్తే ఈనాడులో రాదు. ఒక్క కె నాగేశ్వర్ మాట్లాడిందే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్య అని చెప్పి ఈనాడులో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ అంతటా పేజ్ 1 వచ్చింది. అమరావతి పైన మాట్లాడింది. నా ఇంటర్వ్యూ నాకు ఫోన్ చేసి అడిగి నా ఇంటర్వ్యూను అండ్ సార్ మీ వాయిస్ లాగా పబ్లిష్ చేస్తాడు చేయండి అన్నాడు. సాక్షులు కూడా పేజ్ 1లో వచ్చింది. కారణం ఏంటి? ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? నాగేశ్వర్ మాట్లాడింది ఈనాడుకు పేజ్ 1కి ఎలిజిబుల్, సాక్షి కూడా పేజ్ 1కి ఎలిజిబుల్. అంటే మేము ఎవరికి ఉడిగం చేయడం దీనికన్నా ఇంకా మించింది ఉన్నది. నిజం చెప్తాం, ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, తప్పేం లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి పశువా మనిషా పశువా అని ఇవాళ కూడా హరీష్ రావు అన్నట్టు వచ్చింది. ఈ భాష కూడా సరైనది కాదు కదా. పశువా, పిచ్చి కుక్క ఏం మాట్లాడినవి? ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ పైనైనా, చంద్రబాబు నాయుడు పైన, ఎవరిపైనైనా శృతి మించినటువంటి పదజాలాన్ని వాడకూడదు. అందులో హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా సమర్థవంతమైన లెజిస్లేటర్, రేవంత్ రెడ్డి సమర్థవంతమైన ఉపన్యాసకుడు. ఇద్దరికి కూడా నా అపీల్ ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ద లాంగ్వేజ్. అట్లీస్ట్ తెలంగాణలో ఈ కల్చర్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ చాలా రోజులైంది మొదలై. ఇప్పుడు అక్కడ మాట్లాడితే జగన్ ఖాతాలోనో చంద్రబాబు నాయుడు ఖాతాలో తప్ప దేవుని ఖాతా కూడా లేదు. అక్కడ రెండే ఖాతాలు, దేవుడైనా చంద్రబాబు నాయుడు పక్షం ఉండాలి, జగన్ పక్షం ఉండాలి, దేవుడైనా. సో అందువల్ల ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో కులపిచ్చి పెరిగింది. నేను చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఇంకా వేరేది ఏమీ లేదు, ఏమనంటే కులం పిచ్చే తెలంగాణలో లేదని.
ఇది నేనంటే నన్ను తిడతారు కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని రాజకీయ సంస్కృతిని నాశనం చేస్తోంది. తెలంగాణ సమాజానికి కూడా నాశనం చేయొద్దని నా విజ్ఞప్తి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపైన అంటే నేను చాలా తీవ్రంగా పనిష్ చేస్తున్నాడు. ఖచ్చితంగా పనిష్ చేసే హక్కు ఉంది. సో అందువల్ల ఎవరైనా మనము మీడియాలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీడియా సంస్థైనా ప్రతిపక్షాలైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బూతులు తిట్టే అధికారం జర్నలిస్టులకు లేదు. బూతులు తిడితే ప్రభుత్వాలు చర్య తీసుకుంటే వారిని మీడియా స్వేచ్ఛ పేరిట సమర్థించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. సో ఇది అలవాటైపోయింది. చాలా ఏళ్ళుగా తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. నేను నోటికి వచ్చినట్టు బూతులు తిడతా పాపులర్ అవుతారు. సమాజం కూడా ఎట్లయిపోయింది, బూతులు తిట్టేటోడు ఒక పెద్ద పోరాట వీరుడుగా స్వాతంత్ర సమర యోధుడుగా భావిస్తున్నారు. నీకు వ్యతిరేకించవచ్చు, ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, తీవ్రంగా కూడా విమర్శించవచ్చు. సో కానీ జర్నలిజంలో అలవాటు క్లాసు పీకిన రేవంత్ రెడ్డి నేట్ల క్లాస్ ఏంది పీకుడు ఏంటండి, ఆ భాష ఏంది అసలు? రేవంత్ రెడ్డిని సూచించినా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన క్లాస్ పీకుడు ఏంటి? రేవంత్ రెడ్డికి కేసీఆర్కు క్లాసులు పీకడం నా పని కాదు కదా. అలాంటప్పుడు నన్ను కూడా పీకుతారు, ఊరుకుంటారా? వాళ్ళ మద్దతుదారులు నన్ను పీకుతారు. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నాగేశ్వర్ కూడా మీరు క్లాస్ పీకుతాం అనుకుంటారు. నేను ఎక్కడ నా క్లాస్ పీకినా అని, నేను ఎక్కడ నా వీడియోలలో నేను రేవంత్ రెడ్డికి కేసీఆర్కు నరేంద్ర మోడీ క్లాసులు పీకుతున్నాను కదా. నేను నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడైనా హెడ్లైన్లో తమ్మునేల్లో మోడీకి క్లాసు పీకిన నాగేశ్వరన్ ఉన్నదా? ట్రంప్ క్లాసు పీకిన నాగేశ్వరం లేదు, మోడీ పక్క పెట్టి ట్రంప్ను కూడా లేదు. ఎందుకంటే ఒక సభ్యత సంస్కారం హుందాతనం ఉండాలి కదా. అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన పోస్టులు పెట్టి ఒక పైశాచిక ఆనందాన్ని ప్రత్యర్థులు పొందితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రకమైన గేమ్లో ఎవరికీ మానోపలి ఉండదు. ఇలాంటి గేమ్లో ఎవరూ విజయం సాధించరు. యుద్ధములో సర్వనాశనం అవుతారు అందరూ. మీకు మహాభారత యుద్ధం జరిగింది. 11 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 7 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 18 అక్షౌహిణులు అంటే కొన్ని లక్షలు, ఒక లెక్క ప్రకారం అయితే 1 కోటి మంది, కొన్ని అంచనాల ప్రకారం. సో కొన్ని లక్షల మంది అని అంచనాలు, ఇంకొక అంచనా 1 కోటి మంది. ఆఖరికి ఎంతమంది మిగిలారు తెలుసా రవిశంకర్? మహాభారత యుద్ధం తర్వాత ఎంతమంది మిగిలారు చెప్పండి, మీకు ఐడియా ఉందా? 7 మిగిలారు. 7 మీరు నాకు గుర్తున్నంత వరకు. సో పంచపాండవులు కాకుండా మిగిలింది కర్ణుని కొడుకు మిగిలాడు, సాత్యకి మిగిలాడు, కృపవర్మ మిగిలాడు, శ్రీకృష్ణుడు. ఇలా ఆ యుద్ధంలో అతి కొద్ది మంది మిగిలారు నాకు గుర్తున్నంత వరకు. సో అందువల్ల అంటే 7 అంటే పంచపాండవులు కాక అనుకుందాం. సో 7 పంచపాండవులు మిగిలారు. తర్వాత సాత్యకి, కృపవర్మ, శ్రీకృష్ణుడు, అలాగే మీకు కర్ణుడి కుమారుడు, లాస్ట్ కర్ణుడి కుమారుడిని ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తారు. పరీక్షిత్తును హస్తినాపురానికి చక్రవర్తిని చేసి కర్ణుడి కొడుకు అర్జునుడే విలువిద్యని శిక్షనిచ్చి ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తాడు. సో అంటే పట్టుమని కరెక్ట్ 7 కాకపోతే 10 మంది అనుకుందాం. మిగిలిందో 10 మంది మిగిలలే. యుద్ధంలో అందరూ పోయారు, ప్రతి ఒక్కరు పోయారు. సో ఇది కదా అంటే యుద్ధంలో నీత పోతే ఇక ఇలాంటి పూతుల యుద్ధంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఎవరినైనా అనలేం మనం, ఎవరినైనా అనొచ్చు కదా. సో దీనికి ఎవరికి మానోపలి ఉండదు, అందరూ బాధితులు. ఇందులో నిందితులు ఎవరైనా కానీ బాధితులు మాత్రం అందరే, ఎవరు దీంట్లో అతీతం కాదు. అందువల్ల ఈ గేమ్ మంచిది కాదు. మీ ప్రత్యర్థుల్ని మీరు తీవ్రంగా విమర్శించండి, ప్రశ్నించండి, సాక్ష్యాధారాలతో ఎదుర్కోండి. కానీ అసభ్యంగా వారిపై కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి కుటుంబ సభ్యులపై కూడా పెడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బూతులకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు భయపడతారంటే పొరపాటు. నేను రేవంత్ రెడ్డి భయపడతాడు. చూశారు కదా మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, చీల్చి చెండాడుతాను, గొడ్డలి తీస్తూడతాను, చట్టం ప్రకారం చర్య తీసుకుంటాను. రేవంత్ రెడ్డే కాదు, ప్రజా జీవితంలో ఎవరు కూడా బూతులు పెడితే మనోస్థైర్యం కోల్పోయి తాము చేసే పని వదిలేస్తారనుకుంటే పొరపాటు. ఇప్పుడు నన్ను రాక్షసులుగా చిత్రీకరించి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారు. నేనేం భయపడతాను, చంపుతామన్నారు, కొడతామన్నారు. ఒక రాజకీయ నాయకుడి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడు నాపై అన్యాయంగా నేను ఏమీ అనకపోయినా అంటే నేను దానికి కౌంటర్ ఇస్తే ఆయన మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను చంపుతామన్నా, నీ బతుకెంత, నీ అంతు చూస్తామన్నారు. ఏమైంది? నాకేమైనా అయిందా? నేను బహిరంగ తిరగడం లేదా, తిరుగుతాను కూడా, ఇంకెక్కువ మాట్లాడతాను. సో ఎందుకంటే ప్రజా జీవితంలో నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైనా భయపడతారు, కాస్తంత ఆలోచిస్తారు, వాళ్ళు కూడా ఆలోచించారు. ఎందుకంటే 4 దశాబ్దాలు నాతో ఉన్నవారికి నా ధైర్యంలో సగమని వస్తుంది కదా.
పోదు కదా. అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళం ఎవరమూ భయపడం. మీరు ఎంత తిడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. నేను 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాను. ఇది ఓపెన్గా నేను చాలాసార్లు చెప్పాను. మీరు మోడీ గారు అన్నది కరెక్ట్. జో ఆప్ గాలియా దేతే హై ఓ మేరకు న్యూట్రిషన్ బంతా హై అన్నాడు. సో నాగేశ్వర్కు మోడీ ఆదర్శం ఈ విషయంలో. నాలాంటి వాడిని ఎవడు ఎంత బూతులు తిడితే అది నాకు పౌష్టికాహారమై నాలో బలమైన శక్తిని పెంచుతుంది. అది మెగ్నీషియంగా, అది ఐరన్గా మారిపోతుంది. సో అది బ్రహ్మాండంగా నాలో స్ట్రెంత్ని పెంచుతుంది. ఆల్ విటమిన్స్గా, ప్రోటీన్స్గా మారుతుంది. అందువల్ల నేనే ఇట్లుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి ఉండడా అండి? ఎన్ని డక్కా మొక్కలు తింటే ముఖ్యమంత్రులు అవుతారు? వాటికైనా ఇతర ముఖ్యమంత్రులు. సో అందువల్ల రేవంత్ రెడ్డి భయపడడు, కేసీఆర్ భయపడడు, ఎవరు భయపడరు. అందువల్ల ఈ సంస్కృతిని కాల్ ఇట్ ఎన్ ఎండ్. ఇది మంచిది కాదు. తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశిస్తోంది ఈ కుటుంబ సభ్యులు. ఇదొక్కరే కాదు, ఇప్పుడు బండి సంజయ్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన కుటుంబ సభ్యులపైన కూడా నీచమైనటువంటి పోస్టులు పెట్టారు. సో సంజయ్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఎవరు చేసినా తప్పే. ఎవరు బాధితులైనా ఆ బాధితుల పక్షాన మనమంతా నోరు విప్పాల్సిందే. మీకు ఎవరికైనా బూతులు తిడుతూ నాకు మళ్ళీ స్వేచ్ఛ కావాలి, నన్ను ముట్టుకుంటే నన్ను అరెస్ట్ చేస్తే మీడియా స్వేచ్ఛ అంటే ఎవడిచ్చాడండి స్వేచ్ఛ? బూతులు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా మీకు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల ప్రకటన స్వేచ్ఛ కాదు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే భావానికి ఒక భాష ఉంటుంది. భాష లేని భావం లేదు, భావానికి ఒక భాష ఉంటుంది. కానీ అసభ్యత భాష అయినప్పుడు, అసభ్యతే భావమైనప్పుడు చట్టం తన పని తను చేసుకుని పోవాల్సిందే. సో దానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా.